మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, మాఫియా లీడర్ లచ్చన్ గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చేశారు సార్. నువ్వెన్నా చెప్పు, లచ్చన మ్యాటర్ ఉన్న పేపర్లో పబ్లిష్ చేయను, దట్స్ ఆల్. ఓకే, కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేశంలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రికలు బోల్డ్ ఉన్నాయి. I will see to it that this matter is published in all other papers. మీ సోదరు చేసుకోండి. హలో, లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంటి మీ ఆయన నా గురించి ఏదో చరిత్ర రాసి ఫైల్ తయారు చేశాడంట? అది తెచ్చిపెట్టరే. ఏం ఫైలు? నాకేం తెలీదు. మరీ అంత నంగనాచి పూజ పెట్టబాక. ఏమ్మా, నోట్లో వెళ్ళిడితే కొరగలవా, లేక నా చెవులో ఏమైనా బీడి ముక్క కనపడుతుందా? డాక్టరా? ఓకే, కొంచెం తప్పు. అర్జెంటుగా ఆ ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా బతికే ఛాన్స్ ఉండదు. నిజంగా నాకేం తెలీదు. ఆ ఫైల్ గురించి నాకేమీ తెలీదు. మా ఆయన కూడా ఇంట్లో లేరు. రేయ్, గంట నొక్కాడు, హస్బెండ్ అనుకుంటా. ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి? ఏమిటి అడావుడి? అది వాళ్ళు. ఏమిటా కంగారు? వాళ్ళు. ఏం జరిగింది? అది ఏమిటా దౌర్జన్యం? ఎవరు? హలో, నువ్వా? నేనే. ఏంటి గురు, పెన్నులో ఇంకుంది కదా అని, బుర్రలో గుజ్జుంది కదా అని నా గురించి తెగ వాకపు చేసేసి చరిత్రలు రాసి పత్రికల మ్యాటర్ సప్లై చేస్తున్నావంట. అయినా నీకు నేనేం అపకారం చేశాను గురు? అన్యాయంగా నన్ను పబ్లిక్ లోకి ఈడుస్తున్నావు. ఒక మనిషి నడిపదాల్లో దారుణంగా హత్య చేయడం అన్యాయం కదా? అది నీకు అన్యాయం చేసినట్టు అవుతాయా? ఆ సచ్చినోడు నా శత్రువు. నా శాండాలపు చరిత్ర అంతా ఫోటోలు తీసి పార్లమెంట్ లో అప్పచెబుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటేను నా ఫోటోలు నాకు ఇచ్చేయి అని అడ్డు తగిలాను. అన్నాడు, మర్డర్ చేయించేసుకున్నాడు. అయినా సచ్చినోడు సైలెన్స్ గానే ఉన్నాడు, మర్డర్ చేయించడం నేను సైలెన్స్ గానే ఉన్నాను. మధ్యలో నీ మొగుడికి ఎందుకమ్మా ఈ న్యూసెన్స్? షటప్! నువ్వు చేయించిన అరాచకాలన్నీ సాక్ష్యాలతో సహా సేకరించాను. ఆ ఫైల్ పత్రికలు వాళ్ళకి ఇస్తాను. పోలీసులు, ప్రభుత్వం నిన్నేం చేయలేకపోయినా నీకు ప్రజల గుణపాఠం చెబుతారు. అదండమైన గొడవ. రే, శత్రువు కూడా లేదని చెప్పేటాడు. ధర్మప్రభులు ఉండబట్టే ధర్మదేవత సింగిల్ లెగ్ మీద కొంటుకుంటూ నడుస్తుంది. నా ఫైల్ నాకు ఇచ్చేవి. ఇవ్వను. నీలాంటి నీచుడు చరిత్ర పత్రిక ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. మీకు దండం పెడతాను, వదిలేయండి. నువ్వు ఉండవమ్మా. ఆడ కూతురు దండం పెడతాంటే నాకు గుండె దద్దలు ఆడిపోతే. రే, ఆడవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మన ఎతకమంటే ఏం బాగుంటది? మీరు ఎత్తుకోండి. సార్, ఫైల్ దొరికింది. అమ్మ దొంగ, నీ దగ్గర చాలా పనితనం ఉందిరా. పెద్ద ఫైలే తయారు చేశావు. అదిరా, టైం 7:30 అయింది, ఒరిజినల్ వెళ్ళిపోయింది, ఫైల్ దొరికింది. వస్తా గురు. సారీ గురు, ఫైల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను కానీ మ్యాటర్ అంతా నీ బ్రెయిన్ లో రికార్డ్ అయిపోయింది కదా. లీక్ అయిందనుకో, నా పొజిషన్ ఈక్ అయిపోద్ది. బాబ్బా, నీ బ్రెయిన్ తీసుకెళ్ళిపోతాను రా. ఆయన పొరపాటు చేశారు, ఇంకెప్పుడు పొరపాటు చేయరు. ఆయన వదిలేయండి.